హాయ్. ఈరోజు స్ట్రక్చర్ నన్ను కొట్టడానికి నీకేం హక్కుంది, తిట్టడానికి నీకేం హక్కుంది, అడగడానికి నీకేం హక్కుంది, ఇలాంటి వాటినన్నిటినీ కూడా ఈ స్ట్రక్చర్తో చెప్తాం. నీకేం హక్కు అంటే వాట్ రైట్ డూ యూ హ్యావ్, వాట్ రైట్ డూ యూ హ్యావ్ ప్లస్ టు ప్లస్ కొట్టడానికి అంటే బీట్, నన్ను అంటే మీ. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు బీట్ మీ, నన్ను తిట్టడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్, వాట్ రైట్ డూ యూ హ్యావ్, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు తిట్టడానికి అంటే స్కోల్డ్, స్కోల్డ్ ఎవరిని, నన్ను కదా, మీ. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్కోల్డ్ మీ, నన్ను అడగడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు అడగడానికి అంటే ఆస్క్ మీ, నన్ను కదా. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు ఆస్క్ మీ, నన్ను పంపడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు పంపడానికి అంటే సెండ్ మీ, నన్ను పిలవడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు కాల్ మీ, పిలవడానికి అంటే కాల్ మీ. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు కాల్ మీ, నన్ను గెంటేయడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు గెంటేయడాన్ని త్రో మీ అవుట్ అంటాం. త్రో మీ అవుట్ ఇలా చెప్పాలి. నాకు చెప్పడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు టెల్ మీ, చెప్పడానికి. నాతో ఉండడానికి నీకేం హక్కుంది. వాట్ రైట్ డూ యూ హ్యావ్ ఉండటానికి అంటే స్టే విత్ మీ, టు స్టే విత్ మీ ఇలా అంటాం. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్టే విత్ మీ. ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ ద డే. నాతో వాదించడానికి నీకేం హక్కుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.